ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువుగా ఒంగోలు గిత్తను ప్రకటించాలని ప్రభుత్వానికి ప్రతిపాదన వెళ్ళింది. ఈ అంశాన్ని ఒక వ్యక్తి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వ స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపుగా రాష్ట్ర జంతువు, రాష్ట్ర పక్షి, రాష్ట్ర వృక్షం వంటి అధికారిక చిహ్నాలుంటాయి. ఆంధ్రప్రదేశ్కు రాష్ట్ర జంతువుగా ఒంగోలు గిత్తను ప్రకటించాలని వచ్చిన ఈ ప్రతిపాదన ఆసక్తికరంగా మారింది. ఒంగోలు గిత్త ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన స్వదేశీ పశుజాతుల్లో ఒకటి. ముఖ్యంగా బలమైన శరీర నిర్మాణం, వేడి వాతావరణాన్ని తట్టుకునే సామర్థ్యం, వ్యవసాయ అవసరాలకు అనుకూలంగా ఉండటం వంటి లక్షణాలతో ఈ జాతి ప్రత్యేక గుర్తింపు పొందింది. దేశ విదేశాల్లోనూ ఈ జాతికి మంచి ఆదరణ ఉంది. గతంలో వ్యవసాయ రంగంలో ఒంగోలు గిత్తలు కీలక పాత్ర పోషించాయి. యాంత్రీకరణ పెరగడంతో వాటి వినియోగం తగ్గినప్పటికీ ఈ జాతి పరిరక్షణపై రైతులు, పశుసంవర్ధక రంగ నిపుణులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. ఈ ప్రతిపాదనపై స్పందించిన మంత్రి నారా లోకేష్ ప్రభుత్వంతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఒంగోలు గిత్తను రాష్ట్ర జంతువుగా ప్రకటిస్తే రాష్ట్ర వారసత్వం, స్వదేశీ పశు సంపదకు మరింత గుర్తింపు లభించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. ప్రభుత్వ పరిశీలన అనంతరం తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.